ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ గురించి ముస్లిం ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి ఒక రౌండ్ టేబుల్ సమావేశం చేయడం జరిగింది. ఈరోజు భారతదేశంలోనే ముఖ్యంగా టార్గెట్ ప్రధానమంత్రి ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ అయినాడో అప్పటి నుంచి టార్గెట్ ముస్లిం, టార్గెట్ క్రిస్టియన్, టార్గెట్ దళిత్, ఈ ముగ్గురే. ఆయనకు తోడుగా ఇదే ప్రధానమంత్రి వద్దు అని దించాలి అని కోరుకున్న వ్యక్తి మన రాష్ట్ర మంత్రి, కొత్త ముఖ్యమంత్రి రీసెంట్లీ అయిన చంద్రబాబు నాయుడు గారు. ఇదే ముఖ్యమంత్రి మళ్ళీ ఆయన్ని ప్రధానమంత్రి చేసినాడు, ఇదే నరేంద్ర మోడీ. అయితే ఈ వక్ఫ్ బోర్డ్ సంబంధించిన బిల్ ఏదైతే ఉందో ఇది నరేంద్ర మోదీ గారిది కాదు, చంద్రబాబు నాయుడుది కాదు, గవర్నమెంట్ది కాదు. వక్ఫ్ భూములు అంటే మా పూర్వీకులు, మా ఏదైతే ఉన్నాయో పెద్దలు, ఏదైతే ఈ భారతదేశం స్వాతంత్రం నుంచి పోయినారో అయిందో వాళ్ళు ఇచ్చిన గిఫ్టెడ్ భూమిలు, వాళ్ళు ఇచ్చిన దేవుడు కార్యక్రమాల్లో ఇచ్చిన దీన్ని మేము ఒక మసీదుగా, ఒక మందిర్గా, ఒక దేవస్థానంగా భావిస్తున్నాం. అటువంటి బిల్లుకి ఈరోజు ఈ నరేంద్ర మోడీ ఆయనతో పాటు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఇద్దరిని సేవ్ చేయడానికి డబల్ ఏ పేర్లు చెప్పను, వాళ్ళిద్దరిది స్టార్ట్ అయ్యేదే డబల్ ఏ. ఈ డబల్ ఏలకి సేవ్ చేయడానికి మాకు ఈరోజు కింద నుంచి భూమి నుంచి తీసేయాలని తీసుకుని వచ్చిన అమెండ్మెంట్ బిల్ ఇది. ఇంత ఘోరం! ప్రధానమంత్రి అయ్యేటప్పటి నుంచి అరే ఏదైనా డ్యామ్ కట్టినావా, ఏదైనా చేసినావా, ఏదైనా మంచి పెద్ద ఫ్లేవర్ చేసినావా, ఏమైనా ప్రజలకి ఉపయోగపడి చేసినావా మిస్టర్ నరేంద్ర మోడీ? అది చెయ్యబా. అమెండ్మెంట్ బిల్లు సిఏఏ, ఎన్ఆర్సి, 375 ఆర్టికల్, హిజాబ్, హిందూ ముస్లింల గొడవలు, ఇప్పుడు ఇది. రేపు యూసీసీ బిల్, రేపు మేము జుబ్బాలు టోపీలు వేయాలంటే నరేంద్ర మోదీ పర్మిషన్ తీసుకోవాలి. ఆయనతో పాటు ఆయన్ని ప్రధానమంత్రి చేసిన చంద్రబాబు నాయుడిని పర్మిషన్ తీసుకోవాలి. ఈ పరిస్థితి మీరు తీసుకొని వస్తున్నారు. అయితే నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒకటే అడుగుతున్నా, ఏమయ్యా మంత్రి గారు, మిస్టర్ మంత్రి ఫారూక్ సార్ మీరున్నారు, మదనపల్లి షాజాన్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, దాని తర్వాత గుంటూరు ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎమ్మెల్సీలు. ఈయన ఏందా ముస్లింల మీద జాలి లేదు, ప్రేమ లేదు, ఏమీ లేదు. ఎందుకంటే నెల్లూరులో ఉండే అజీజ్ భాయ్కి ఎమ్మెల్సీ ఇస్తానని కాళ్ళు నరికేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అది కామనే. కానీ మీరందరికి అడుగుతున్నా, అజీజ్ భాయ్తో పాటు ఈ ముగ్గురు ఎమ్మెల్యేకి, ఒక మంత్రికి, మీకు రేపు మీ బిడ్డలకి మీరు సమాధానం చెప్పాలి. రేపు మా మసీద్లు కూలుకొడితే, రేపు మా ఖబరస్థాన్లకి పర్మిషన్లు ఇవ్వకుండా, రేపు మా దర్గాలకి పగల కొడితే, రేపు వీళ్ళు కలెక్టర్ దగ్గరికి పోయి ఇట్ట నిలబడాలి. అయ్యా మా వక్ఫ్ బోర్డ్ భూమి ఉందయా, పలానా ఆయన తీసుకున్నాడయా అని పోయి ఈయన దగ్గర కలెక్టర్ దగ్గర నిలబడాల్సిన పరిస్థితి ఉంటుంది. రేపు మీరు నిజంగా చెప్తున్నా, మీరు ముస్లింలు మర్చిపోబాకండి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నిలబడి సార్ చెప్పు దెబ్బలు పడతాయి మాకు, ఇది మా కమ్యూనిటీ ఇష్యూ, మాకు సిఏఏలో అన్యాయం జరిగింది, దాంట్లో అన్యాయం జరిగింది, ప్రతి దాంట్లో జరిగింది, ఇది కానీ మేము కానీ వక్ఫ్ బోర్డుకి సంబంధించింది కానీ వాళ్ళు బిల్లు కానీ పాస్ అయితే మాకు కింద నుంచి భూమి నుంచి తీసేసినట్టు ఉంటుంది సార్, మేము తల ఎత్తుకొని తిరగలేము అని మీరందరూ పోయి చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. 60 నుంచి 80 కాన్స్టిట్యున్సీలకి మీరు ఎమ్మెల్యేలు అయి ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. 60 నుంచి 70 కాన్స్టిట్యున్సీకి ముస్లింల ప్రభావం పడుతుంది, 12 నుంచి 16 ఎంపీల మీద పడుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ బిల్లు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇది కానీ మీరు పార్లమెంట్లో కానీ పాస్ చేస్తే రేపు మీరు ఎన్నికల్లో ఎట్లా మీరు ఈ విధంగా చీటింగ్ చేసి వచ్చారో అదే విధంగా మళ్ళా మీకు ఒరిజినల్గా
23 కాదు కదా 2కు తీసుకొని వచ్చేస్తారు, మీరు మీ అబ్బాయి తప్ప ఎవరు ఉండరు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వక్ఫ్ బోర్డు అంటే ఏమో తెలీదు ఆయనకి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉండరు, ఎన్డీఏలో భాగస్వామ్యంలో మీరే కీలక పాత్ర పోషించారు కదా, మీరు కూడా ఒక పార్టీకి అధ్యక్షుడు కదా, ఈ వక్ఫ్ బోర్డు ఏందో ఫైల్ అని తెప్పించుకొని దాని గురించి మీరు విచారించాలనేసి మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు మనం పక్కన పెడదాం. నేను ఆ పార్టీలో ఉండే ముస్లిమ్స్ అందరికీ ఒకటే కోరుకుంటున్నా, రాజకీయాలు పక్కన పెడదాం, మనం అందరూ ఐక్యమతం అవుదాం. మనం ఐక్యమతం అయితే చంద్రబాబు నాయుడికి కూడా ఉణుకొచ్చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉణుకొచ్చేస్తుంది. అందుకని మనం ఈ వక్ఫ్ బోర్డు బిల్లుని రేపు మా బిడ్డలకి సమాధానం చెప్పాలి. ఇది కానీ ఓకే అయిపోతే రేపు భారతదేశంలో మా మీద జరగబోయేది చాలా దారుణాలు ఉంటాయి, దారుణంగా ఉంటుంది. ఇది ఉదాహరణ, మీకు యూపీలో హిజాబ్ సంబంధించింది మా మీద ఏ విధంగా జరిగిందో ఇవన్నీ మీకు తెలుసు. ముస్లింలందరూ ఆంధ్రప్రదేశ్లోనే మీరందరూ కళ్ళు మీరు ఓపెన్ చేసి చూడాల్సిన పని, తెరిచి చూడాలి మీరు. ఎందుకంటే రేపు జరగబోయేది మా బిడ్డల మీదకి జరగద్ది. అందుకని మీరందరూ ఐక్యమతం అయ్యి ఒక పెద్ద ఏదైతే ఉందో ర్యాలీలు మనం పాలిస్తాన్ గురించి కానీ అని ఎన్ఆర్సీ ఎన్పిఆర్ గురించి కానీ తీసాం కదా, అదే విధంగా ర్యాలీలు తీసి చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఎట్టయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఏ విధంగా అయితే చేసినాడో ప్రధానమంత్రికి, అదే విధంగా ఈ వక్ఫ్ బోర్డుకి వ్యతిరేకించే వరకు ఆయన మీద మనం చంద్రబాబు నాయుడు మీద మనం పోరాడడం, ఈ భారతదేశంలో కుతంత్రాలు చేస్తున్న నరేంద్ర మోడీ మీద పోరాడడం, వీళ్ళ మీద పోరాడి ఈరోజు మనం కానీ గట్టిగా ఉంటే రేపు రాబోయే 4 సంవత్సరాల్లో ఎన్నికల్లో బాయ్ బాయ్ నరేంద్ర మోడీ, బాయ్ బాయ్ చంద్రబాబు నాయుడు అని కూడా చెప్పదలుచుకుంటా. వీళ్ళందరికీ బాయ్ బాయ్ చెప్పాల్సిన పరిస్థితి కూడా ఉంటుందని చెప్పేసి కోరుకుంటూ, నేనందరూ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉండే ముస్లిం సంఘాలకి, ప్రతి ఒక్కరికి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కాంగ్రెస్ పార్టీ నాయకులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే ఎమ్మెల్సీలకి అందరికీ ఒకటే కోరుకుంటున్నా, రండి ఈ వక్ఫ్ బోర్డు చట్టం ఇది ఆపుదాం. ఇది ఆపితేనే ముస్లింలకి ఉనగడ ఉంటుంది. మా మసీదులు కానీ మా దర్గాలు కానీ అన్నీ మేము కాపాడుకోగలుగుతాం. దీని నుంచి వచ్చే రెవెన్యూ ఏదైతే ఉందో చాలామంది ముస్లింల పేద ప్రజల మీద ఇంపాక్ట్ పడుతుంది. ప్రతి ఒక్కటి దీని మీద ఆధారపడి ఉంటుంది. అందుకని మీరందరూ రావాలని కోరుకుంటూ నమస్కారం.